హాయ్ హలో నమస్తే. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసర్ నందిత గారు మొన్న మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతి పైన చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అసలు ఇక కారణాలు ఏంటి, మృతి చెందడం కారణాలు ఏంటి, ఈ అనుమానాలకు ఎక్కడి నుంచి వచ్చింది? సో గత ఏడాది వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. ఈ ఇయర్ తను కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక 1 yearలో తన తండ్రి చనిపోవడం, తను లాసర్ నందిత గారు చనిపోవడం చాలా బాధాకరం. అయితే దీనిపైన మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనతో ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా అన్న, చెప్పండి, లాసర్ నందిత గారు చనిపోవడం ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే స్పెషల్గా మా కోసం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే మాది మెయిన్ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ అనమాట. మాకు అప్పుడు మా సాయన గారు మాకు మొత్తం 436 ఇల్లు కట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి సగమే చేసిండే. తర్వాత మేడం ఒప్పుకుంది, తర్వాత చేసింది. సడన్గా ఇట్లా అవ్వడం వల్ల మాకు ఈ బాధ కాకుండా మాకు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఆమె హెల్ప్ చేస్తానది, మాకు ఆ ప్రాబ్లం ఒకటి ఉంది, ఆమె చేస్తా అని చెప్పింది, ఇట్లా అయిపోయింది, అదొక బాధ ఉంది. సాయన ముఖ్యమైన మా కోసం చాలా ఎంతో పాటుపడి ఎంతో చేసిండు మాకు. ఇప్పటివరకు కూడా ఏది కూడా కాదనకపోతుండే. ఏ రోజు వచ్చినా కూడా ఒక తమ్ముడు లేక ఆదరించి మమ్మల్ని బాగా చేస్తుండే ఆయన. పాపం మాకు గుడిసెలున్న ఇల్లులో మాకు డబుల్ బెడ్రూమ్ కట్టించిండే. ఇప్పుడు పంచే టైంలో పాపం ఆయన అట్లా చనిపోయాడు, తర్వాత ఈమె అట్లా చనిపోవట్లే, హీరోలు లోట్లేక అయిపోయింది మాకు ఒకటి. లాసర్ నందిత గారు గత ఏడాది డిసెంబర్లో కూడా లిఫ్ట్ కూడా ప్రమాదం జరిగింది. తర్వాత నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ తర్వాత థర్డ్ టైం యాక్సిడెంట్ లో డైరెక్ట్ చనిపోవడం జరిగింది. అంటే లాసర్ నందిత గారు వాడిన వెహికల్ ఏంటంటే అంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండి, అంటే నార్మల్ గా సర్పంచ్ కార్పొరేటర్లు అయిన తర్వాత ఒక ఇన్నోవా, ఒక ఫార్చునర్ కొనుక్కుంటారు, సేఫ్టీ వెహికల్. లాసర్ నందిత గారు ఎందుకు కొనుక్కోగలరు? నల్గొండకి వస్తున్నప్పుడు కూడా ప్రమాదం అయినప్పుడు కూడా బచాయించిందంటే వెహికల్ మంచి వెహికల్ అన్నట్టే ఉండే. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వెహికల్ లో పెట్టి ఈమె ఫుడ్ కోసం అన్నట్టు వెళ్ళినందుకు ఆ ప్రాబ్లం అయిండొచ్చు. అనుకోరు కదా సడన్ గా అవుతుంది అని. అంటే లాసర్ నందిత గారు ఆ రోజు ఎటు వెళ్ళారు? మసీద్కి వెళ్ళి వస్తున్నారు చెప్పారు కదా, మాకు కూడా అంతే. దర్గాకి వెళ్ళి వస్తున్నందుకు అట్లా అయింది అన్నట్టు. నాకు కూడా అంత ఐడియా లేదు. ఆమెతో పాటు గన్మెన్లు ఎప్పటికీ వెంటే ఉండే గన్మెన్లు ఆ రోజు వెహికల్ లో కూడా లేరు. వాళ్ళ ఫ్యామిలీతో పంపించేసింది కదా ఆమె. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు రిటర్న్ వచ్చారు. వాళ్ళు ఫుడ్ కోసం అన్నట్టు వెళ్ళారు. ఫుడ్ కోసం అన్న వెళ్తాప్పుడు తీసుకొని వెళ్ళినట్టు. ఆమె కూడా అంతా సడన్ గా అనుకోకుండా అయిపోయింది అది యాక్సిడెంట్ లో. అంటే ఇప్పుడు తన పైన చాలా ఆరోపణలు కానీ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఏమవుతున్నాయి అంటే తన పైన ఒంటి మీద 12 రకాల హెయిర్ తాయితులు ఉన్నాయి. మంచిగా పోయి కేటీఆర్ కలిసి వచ్చే టైంలో ఆయన హార్ట్ అటాక్ వచ్చి అట్లా చనిపోయాడు. 1 year లోపల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఆమె ఎవరికైనా ఒక దేవుని నమ్ముతారు కదా, వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉండవచ్చు అన్నట్టు ఆ విధంగా దర్గాకి ఇట్లా తీసుకెళ్ళి అదే ప్రాబ్లం అయింది కదా. చాలా అంటే ఒక ఇంటి ఫ్యామిలీ లేకుండా ఉంటుండే వాళ్ళు. వాళ్ళ సిస్టర్ నందిత కానీ ఈ నివేదిత కానీ వీళ్ళిద్దరు మాత్రం చాలా, నివేదిత చాలా క్లోజ్ ఉంటుండే. మాకు ఏ ప్రాబ్లం అయినా కూడా ఆమెకు ఇమ్మీడియట్గా మేము ఒక సిస్టర్ లైక్ వచ్చి మేము కలిసి వాళ్ళతో పని చేయించుకుంటుంది. కానీ మాకు చాలా బాగా అంటే చాలా ఇద్దరే ఉన్నారండి. మనం అంత మార్నింగ్ అయితే మనం ఉన్నాం కదా, వాళ్ళు ఇద్దరే ఉన్నారని తెలుసు కానీ ఏందో తెలియదు. అది అంటే ఆకాష్ అనే వ్యక్తి కొంచెం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాష్ అనే వ్యక్తి ఎవరు? వాళ్ళు పిఎం లెక్క ఉంటుండే, ఆయన ఉంటుండే ప్రాబ్లం అది తెలియదు మాకు. కానీ అంత ఐడియా లేదు ఆయన కోసం. మనకైతే పిఏ లెక్క ఉందని తెలుసు కానీ వేరే ప్రాబ్లం అంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ తర్వాత ఇప్పుడు పిఏ ఎవరు వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే మొగదీకు లేకుండా కార్యకర్తలే వాళ్ళకు ఒక అన్నదమ్ములు లెక్క వాళ్ళు సపోర్ట్ చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక సొంత బ్రదర్స్ లెక్క. సాయన కూడా వీళ్ళ కార్యకర్త లెక్క చూడకపోతున్నాయి. ఎవరైనా సరే ఇంటి సొంత మనుషులు లెక్క చూసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నిలబడతాడు, కాదు అనకపోతాడు. ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా వీళ్ళు కాదనకపోతాడు. ఇంతసేపు అయినా సరే ఏ పార్టీకి వెళ్ళినా సరే, బీజేపీకి వెళ్ళరాని, కాంగ్రెస్కి వెళ్ళరాని, కాదన్న మాట ఉండకపోతుంది. సాయన పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దామని అనుకున్నారట. వాళ్ళు ఎక్కువ టైమింగ్ కూడా లేకుండే కదా. మాకు అంత ఐడియా అయితే లేదు. వాళ్ళు చూడాలి. ఉన్నంత రోజులు అయితే వాళ్ళు అందరికి హెల్ప్ లేకనే ఉన్నారు. అందుకోసం అంత పబ్లిక్ లో అంత ఆయన ముఖం చూసి ఆయన చనిపోయినా కూడా అంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు అంటే ఆయన ఫేత్ అంత ఉంది కంటోన్మెంట్ ఏరియాలో. అంటే కంటోన్మెంట్ ఏరియాలో ప్రజలకు ఇది తీరం శోకం అన్నట్టు. పాపం 3 నెలలే కదా వచ్చి కూడా కేసీఆర్ గారు వచ్చారు, అదే మామ ఇచ్చారు.
వాళ్ళ ఫ్యామిలీకి. లేదా అండగా నిలబడతాను చెప్పారు. పొలిటికల్ మనం ఏం చెప్పగలుగుతాం కదా. మాకైతే ఏంటంటే ఆమెను మాత్రం అలా ఇప్పుడు నివేదితను మాత్రం యునానిమస్గా గెలిపేస్తే ఎమ్మెల్యేలకు నిలబడిపెడితే బాగుంటుందేమో అన్నట్టు ఒకటి మాకు ఆలోచన ఉంది. ఎవరు నిలబడకుండా ఆమె ఎమ్మెల్యే లెక్క చేయాలన్న కోరిక. చేస్తే బాగుంటుంది. ఆమె నిలబడిపెడితే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఒక మనము సేవ చేసినట్టు కానీ వాళ్ళకు కృతజ్ఞత చెప్పినట్టు మాత్రం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఒకటే కుటుంబంలో 2 ఇన్సిడెంట్లు జరగడం చాలా ఘోరకరం కదా. 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇంకా ఘోరం అయితే ఎవరి పరిస్థితి లేదు. దానికోసం అన్నా సరే వాళ్ళ ఇంటికి ఎవరిని వాడకుండా ఆమెను కామన్ పెట్టి ఎమ్మెల్యే లెక్క డిక్లేర్ చేస్తే బాగుంటుంది అని మా యొక్క ఆలోచన. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అవగాహనకైతే వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టికెట్ ఇస్తే మేము చేస్తున్నాం. వాళ్ళకే ఇస్తుండొచ్చు. వాళ్ళకి ఇస్తేనే పబ్లిక్ కూడా హర్షిస్తారు. వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ఆపోజిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా అయినా సరే మేము పెట్టి గెలిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.